హాయ్ మామ, నేను బుల్రాజు గోదావరి కుర్రాడిని. ఈరోజు మీకు బాంబు పుట్టుగొడుగులు చూపిస్తాను. బాంబు పుట్టుగొడుగులు అని ఎందుకు అంటున్నానంటే, చిన్నప్పుడు వాటిని ఉంచుకొని కింద కొడితే పేలి గ్రీన్ కలర్లో స్మోక్ అయితే వచ్చేది మామ. చిన్నప్పుడు ఒకరి మీద ఒకరిని కొట్టుకుని ఆడుకునే వాళ్ళం. వాటిని అయితే చూపిస్తాను, వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని మేము బాంబు పుట్టగొడుగు అంటాం మామ. ఎందుకు ఆ పేరు పెట్టామంటే, దీన్ని తీసుకుని కింద కొడితే బాంబులా పేలి గ్రీన్ కలర్ స్మోక్ వచ్చింది మామ. ఇవి రౌండ్ షేప్లో ఉంటాయి మామ చూడడానికి. ఎక్కువ శాతం జామల తోటల్లోనే దొరుకుతాయి మామ. ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చే టైంకి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా చిన్న సైజులోనూ ఉంటాయి, పెద్ద సైజులోనూ ఉంటాయి మామ. నాకైతే ఈ పెద్ద సైజు పుట్టగొడుగు అయితే దొరికింది మామ. అన్నిటికన్నా ఇదే పెద్ద సైజు. పైన పరుడిపోయి అందులోంచి పొడి రాలిపోతూ ఉంటుంది మామ. దాని అర్థం ఈ పుట్టగొడుగు తయారైందని. కాండం కూడా చాలా పెద్దగా ఉంటుంది మామ. ఇప్పుడు ఆ కాండం ఉచ్చుకుని కొట్టామంటే భయంకరంగా పేలి పొగ వస్తుంది. చూడండి, మీకు అలా కొట్టి చూపిస్తా. అదిగో చూసారా, ఇదైతే సరిగ్గా పేలలేదు. మళ్ళీ తీసుకుని కొట్టి చూపిస్తా. అదిగోండి మామ, అలా పేలి పొగ అయితే వస్తుంది. నాకు మళ్ళీ ఇంకో చిన్నదైతే దొరికింది. దీన్ని కూడా కొట్టి చూపిస్తాను మామ. ఇది అంతగా పేలదు. అదిగోండి, ఇలా మేము జామల తోటలోకి వెళ్ళి అందరం ఒకరి మీద ఒకరం కొట్టుకుని ఆడుకునే వాళ్ళం మామ. ఇదైతే పచ్చిది మామ. పచ్చి పుట్టగొడుగులు పైన పొర అయితే ఊడదు. నొక్కి చూపిస్తాను లోపల. చూసారా, తెల్లగా పసుపుగా ఉంది. అవన్నీ గింజలు మామ. అవన్నీ వర్షాకాలంలో బాగా పొడిలా తయారైపోయినప్పుడు మనకు కనిపిస్తాయి మామ. ఇదైతే పచ్చిది, ఇంకా తయారవ్వలేదు. ఇంకో 15 రోజుల్లో అయితే తయారైపోతుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. నేను బుల్రాజు, మీ గోదావరి కుర్రోడిని.